పాతాళమునకు పొమ్ము లేదా యుద్ధము చేయుము. నిన్ను తక్కిన రాక్షసుల్ని చంపి నేను సుఖంగా వెళ్ళెదను. సజ్జనులకు దుఃఖము తొలగించి వారిని కాపాడుటకై శరీరం ధరించుదాన్. రూపము లేని జన్మ లేని నాకు జన్మ దేవతను రక్షించుకొట్టుకై కొరకే అని తెలుసుకొనుము. నేను నిజం చెప్పుచున్నాను, నిన్ను చంపుటకై దేవతలు నన్ను ప్రార్థించినారు. నిన్ను చంపి నేను నిశ్చలంగా ఉందును కనుక యుద్ధము చేయుము లేదా పాతాళమునికి పొమ్ము. ఈ దేవి మాటలు విని ఆ రాక్షసుడు ధనస్సు తీసుకొని యుద్ధం చేయుటకు సిద్ధమయ్యాను. వెంటనే దేవిపై బాణములు ప్రయోగించగా దేవి వాటిని ఖండించింది. వారిరువురుకను భయంకరమైన యుద్ధం జరిగెను. అంతలో దుర్ధరుడను వాడు వచ్చి దేవిపై అతి దారుణములైన బాణములు ప్రయోగించెను. అంతట దేవి కోపించి వాడి అయిన బాణములతో దుర్ధరుని నేల కూల్చింది. అది చూసి త్రినేత్రుడను వాడు వచ్చి